స్వామి స్వామి, తమరు నన్ను స్వర్గమును ఒంటరిగా విడిచి వచ్చినారా? తమకి నేనన్న కించిత చింత కూడా లేదా? ఒకవేళ నాకు జరగరానిది జరిగినచో ఏమగును? చాలించు నీ ప్రేలాపన దేవేశచి. మేము నీకై వెతికినాము, కానీ నీవు అగుపించనందున మేము నీవు నీ రక్షణ గూర్చి యోచించి స్వర్గము నుండి పారిపోయినావని అనుకుంటివి. చెప్పు, ఏమగుచున్నది స్వర్గమున? దానవులు ప్రవేశించిన పిమ్మట ఇప్పటి వరకు ఎటులు యుండెను అటులే ఉన్నది. మహిషాసురుడు స్వర్గ సింహాసనమును అధిష్ఠించి ఉన్నాడు. ఏమిటి నీవనే దేవేశచి? మేము వివసులమై పారిపోవలసి వచ్చినది. నేను ఇప్పటి వరకు ఇంతగా అవమానించబడలేదు, ఇంతటి వేదన అనుభవించలేదు, ఎన్నడూ అనుభవించలేదు. ప్రణామం దేవేంద్ర. దేవేంద్ర, ఆపత్కాల సమయమందే మిత్రుని మిత్రత్వమునకు పరీక్ష జరుగును. తమరు క్రోధావేశమునందు నన్ను స్వర్గము నుండి బహిష్కరించినారు. కానీ ఇట్టి సంకట సమయమందు మేము తమరికి తోడు నిలవగలము. వరము సంప్రాప్తించిన పిమ్మట మహిషాసుని యొక్క దానవ శక్తి మరింత ప్రజ్వరిల్లినది. అతడు దుర్భావన పూర్ణుడై సద్భావనని మైత్రీభావమును మరిచినాడు. అందుచే ఇప్పుడు అతన్ని అంతము చేయట్లోనే అందరికీ హితముంది. మహిషాసురుని దానవ శక్తి ఎప్పుడో ప్రజ్వరిల్లినది, అది తమరికి ఇప్పుడు తెలిసినదా? దానవునికి అధిక శక్తి వరములు సంప్రాప్తించిన వాడు సత్కర్మలు చేయినా, పుణ్యము చేయినా, లేక లోక కళ్యాణం చేయినా చేయడు, ఎన్నటికీ చేయడు. వాడు స్వార్థము, భోగము, అహంకారానికి వశీభూతుడై దుష్కర్మలే చేయను. సత్యము అదే కదా. ఇక దానవుల చర్చని మానివేసి మనం మన రక్షణ విషయమై యోచించినా అది ఉత్తమమగును. ఇది నిజముగా హర్షణీయ విషయము. యక్షరాజు సంవరుణుడు ఇంకా అగ్నిదేవుడు మనకి సహాయము చేయుటకు ఇచ్చట ఉన్నారు. ఇంకా మన పక్షముందే యోచించుతున్నారు. మనము వీరికి కృతజ్ఞులము. మనం యోచించవలసినది మహిషాసురుణ్ణి ఎలా అంతమొందించాలని. పరమపిత బ్రహ్మదేవుని వరముని అనుసరించి మహిషాసురుని అంతము ఎవరైనా స్త్రీ వలనే అగును. ఇక ఆ స్త్రీ మాతశక్తి యొక్క విరాట్ రూపమందు ప్రత్యక్షమై మహిషాసురుని వంటి బలశాలి, వరప్రసాది, మాయావి అయిన దానవుని సమాప్తమొందించగలదు. మనమందరము ఆ మహాశక్తిని ఆవాహన చేయవలసి ఉన్నది. యక్షరాజు సంవరణ, అగ్నిదేవుల యోచన హితాన్ని కోరేది స్వామి. నారాయణ నారాయణ. దేవేంద్ర, తమరు ఇంకొక సత్యమును తెలియండి. త్రిమూర్తులు పరమపిత బ్రహ్మదేవుని వరమును అతిక్రమించకుండానే ఇంకా దాని గౌరవమును కాపాడుచు మహిషాసురుని సంహరించుటకు మహాశక్తిని ఆవాహన చేయవలను. దేవేంద్ర, తమరు కైలాసమునకు వెళ్ళి త్రిమూర్తులను ఈ కార్యమును శీఘ్రాతిశీఘ్రముగా చేయమని ప్రార్థించండి. ఇక తమరు మహిషాసురుని అత్యాచారము నుండి విముక్తులవగలరు. దేవర్షి యోచన ఉత్తమము, హితకారకమును. అయితే మేమిది శీఘ్రమే చేయవలసి ఉంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. బ్రహ్మదేవ, ఓ శ్రీహరి, తమరిరువురి రాకతోటి ఇక మా చింత సరళతరమవగలదు. ఎట్టి చింత పరమశివ? మనము మహిషాసురుని స్వర్గప్రవేశమును ఆపలేకపోయినందుకు చింతగా ఉన్నది. ఇట్టి వివసత్వము మన త్రిమూర్తులకు చింతాకారకము కాదా? పరమశివ, ఈ వివసత్వమునకు ముఖ్యముగా నేను మహిషాసురునికిచ్చిన వరము ఒక ప్రత్యేక కారణం. కానీ దానితో పాటు ఇంకొక సత్యము ఉన్నది. దానవుల ఉత్కర్ష కూడా స్వేచ్ఛతోటి ఇంకా విధి విధానాన్ని అనుసరించియే జరుగుతూ ఉన్నది. పూర్వము దానవులు బలప్రయోగంతో పృథ్వీ స్వర్గముల పైన ఆధిపత్యమును సాధించినారు. ఇక వారు అటుల చేయుటయే వారి పతనమునకు సర్వనాశనమునకు కారణం. కానీ ఇంతకు పూర్వము మనమెప్పుడూ ఇంత వివసలము కాలేదుగా బ్రహ్మదేవా. మహాదేవ, తమరు బహుబాగా ఎరిగిన సత్యమే కదా. మహిషాసురుని అంతమునకు ఇప్పుడు అధిక కాలము పట్టదు.
బ్రహ్మదేవుల వరమును అనుసరించి ఒక స్త్రీ శక్తి వలన మహిషాసురుడు అంతమవుతాడు. ఆమె జ్యోతి రూపమున విరాజిల్లు త్రిదేవిమణుల దేవీ స్వరూపమగును. ఇప్పుడు మనము ఆమెను ఆవాహన చేయవలె. ఓ పరమశివ, ఓ శివశంకర, మా దేవతల ఉద్ధరణ తమరి వలనే జరగగలదు. తమరే ఆ మహాశక్తిని ఆవాహన చేయగలరు. ఆమె మాతా పార్వతి, లక్ష్మి ఇంకా సరస్వతుల రూపమందు ఈ సమయము కొరకే ఏదో అజ్ఞాత స్థలమునందు విరాజులుతున్నది. ఓ శివశంకర, మాత పార్వతి ఆ ఆదిశక్తి రూపమే కదా ఆది కాలమున తమతో పాటు ప్రత్యక్షమైనారు. తమ త్రిమూర్తుల అభిన్న శక్తులు ఈ సమయమున తమరి ఆవాహనకై ప్రతిష్ఠిస్తూ ఉన్నవి. పరమశివ, కృపతో జాగు చేయకండి. మహిషాసురుని సంహరించి ఈ జగతిని ఉద్ధరించుటకు కృపతో జగన్మాత జగదంబను శీఘ్రమే ప్రత్యక్షం చేయండి. పరమశివ, ప్రత్యక్షం చేయండి. జగజ్జనని ప్రత్యక్షమవ్వండి, ప్రత్యక్షమవ్వండి, ప్రత్యక్షమవ్వండి. दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिण्यै ख्यात्यै तथैव कृष्णायै धूम्रायै सततं नमः। पां पिं पुं पार्वती पूर्णा वां विं वुं वागधीश्वरी ह्रीं श्रीं श्रीं हुं महालक्ष्मीः ह्रीं ह्रीं श्रीं दुं दुर्गा स्मृता। ॐ ऐं ह्रीं क्लीं दुर्गादेव्यै नमः। ॐ ऐं ह्रीं क्लीं दुर्गादेव्यै नमः। ॐ ऐं ह्रीं क्लीं दुर्गाशक्ति, महाशक्ति, परमशक्ति, जगदम्बा, जगज्जननी दुर्गा माता की जय हो। విశ్వకర్మ యొక్క ప్రణామములు స్వీకరించండి మాత. ఓ జగదంబ మాత, యమధర్మరాజు ప్రణామములు స్వీకరించండి.
శక్తి మహాశక్తి పరమశక్తికి జయము. జగజ్జనని, ఓ జగదంబ, ఓ జగన్మాత, ఓ ఆనందదాయిని, ఓ కరుణామయి, దయామయి, స్నేహమయి మాత, ఓ ఆదిశక్తి, పరమశక్తి, మహాశక్తి, మాపై దయ చూపండి మాత, మాపై దయ చూపండి. మమ్మందరినీ భయభీతులను చేయుచున్న దుష్ట దానవుడు ఆ మహిషాసుని సంహరించి ఈ జగతిని దానవుల హింసల నుండి, ఈ జగతిని దానవ శక్తి బాధల నుండి విముక్తి కలిగించండి మాత, విముక్తి కలిగించండి. ఎవరది? ఎవరి అట్టహాసము ఇది? ఎవరది మా యొక్క శక్తినే రెచ్చగొడుతున్నవారు? చెప్పు, ఎవరు వారు? ఎవరి వద్ద సమాధానము లేదా? ఎవరికీ తెలియదా? కానీ మేము తప్పక తెలుసుకొనగలము. మేమే స్వయంగా చూచెదము. వారు ఎవరైనది మహిషాసురుడిని రెచ్చగొట్టేటటువంటి దుస్సాహసము చేయుటయా? సుందరి, నీ వంటి అనుపమాన అద్భుతమైన అపూర్వ రూపము మా జీవితమందు మొదటి మారు చూచుచున్నాము. మా పేరు మహిషాసురుడు. ఇక స్వర్గాధిపతి ఇంద్రుని పరాజితులు చేసి మేము స్వర్గముపై మా అధికారమును సంప్రాప్తించుకున్నాము. సృష్టి రచనను, పాలనను ఇంకా సంహారము చేసేడి బ్రహ్మ, విష్ణు, మహేశులు కూడా కోరినా మాకే అహితము చేయలేకపోయినారు. దీనితో నీకు మా పరాక్రమము గురించి నమ్మకము కలిగియుండును. ఇక నీ యొక్క మనస్సు మమ్ము అజేయునిగా, పరాక్రమునిగా ఒప్పుకొనిన మేము నిన్నిదే ఆహ్వానిస్తున్నాము. రా, మా మహారాణివి అయ్యి స్వర్గమందే కాక ముల్లోకములలోనూ కల శ్రేష్ఠ సుఖములు మాతో కలిసి అనుభవించు. నీ అట్టహాసము కూడా నీ రూపము వలనే మనస్సును సమ్మోహింపజేయుచున్నది. దుర్బల మనస్కులైన ప్రాణులు మరి ఈ నీ అట్టహాసముతో భయభీతులు కాగలరు.
కానీ మేము దానవులము. మా ఉపస్థితి మాత్రముననే ప్రాణులు భయభీతులయ్యదరు. నీ అట్టహాసానికి ప్రసన్నులమయ్యాము. మేము నీ రూపము చూసి ఎంతో ప్రసన్నులమైనాము. దేవేంద్రుణ్ణే దాసునిగా చేసుకును ఇచ్చకల ఈ మహిషాసురుడు నీ దాస్యమును స్వీకరించుటకు ఆతురతతో ఉన్నాడు. మా మస్తకమును నీ చరణములయందు ఉంచినాము. మా ప్రేమ నివేదనని నీవు స్వీకరించు సుందరి. మాకు ఏమనిపిస్తున్నదంటే నీవు మా కొరకే ప్రత్యక్షమైనావని సుందరి. మా ప్రేమయాచనను నీవు తృణీకరించబోకు సుందరి. వీల్లేదు. పరమ పురుషుడైన ఒక్క పరమాత్మ తప్ప అన్య పురుషులెవరూ కూడా నాకు ఇష్టము కారు. ఎందుకన నేను ఆ పరమాత్మ పురుషుని ప్రకృతిని. ఓ మహిషాసురా, ఈ సమయమున మోహముతో నీ హృదయము ప్రదూషితమైనది. అది నన్ను తాకను కూడా తాకలేదు. అందుచే దానవులకు నిర్దేశించిన నివాసమైన ఆ పాతాళ లోకమునకు తిరిగిపో. ఇచ్చట నీ స్వార్థమేది సిద్ధించబోదు. ఇప్పుడిక నిన్ను పొందనిచో మా జీవితము వ్యర్థము సుందరి. మా మాటని ఒప్పుకో. మా ప్రేమ నిమంత్రణని స్వీకరించు. మేము జీవితాంతము నీ చరణదాసునిగానే ఉండిపోయేదము. మహిషాసురా, ఇక నీవు నేను లేక జీవించియుండలేకున్నా నాతో యుద్ధము చేయి. నీవు ఆ యుద్ధమందు నన్ను గెలిచిన ఎడల నేను ఇక శాశ్వతముగా నీదానమయ్యదను. ఓ సుందరి, నీ వంటి కోమలాంగిపై ప్రహారము చేయుటకు మా మనస్సు అంగీకరించుటలేదు. అది పిరికివారి పని, నా వంటి వీరులది కాదు. వాదన, ప్రేమ నివేదన చాలా అయినవి. ఇప్పుడింకా అవన్నీ ఆపవలసినది. మాకు నీపై బలప్రయోగము చేయాలని లేదు. అందుచే మా మాట విను. మా వెంట స్వర్గమునకు రా. అది ఏ నీకు హితమైనది. దుష్ట మహిషాసురా, మోహమనే అగ్ని నీ బుద్ధిని ఉక్కి చేసినది. దుష్టత్వం యొక్క ఛాయ నీ ఆత్మను కప్పివేసినది. అజ్ఞానాంధకారము నీ మనసుపై ఆవరించినది. ఇక ఇప్పుడు మృత్యువు నిన్ను సమీపించుటకు ఆతురతతో ఉన్నది. అందుచే ఆఖరి మారు నిన్ను హెచ్చరించుచూయున్నాను. వెంటనే పాతాళ లోకమునకు వెళ్ళిపో. లేదంటే నాతో యుద్ధము చేయి. ఈ యుద్ధములో నిన్ను అంతమొందించి నేను శాశ్వతముగా మానవులను దేవతలను భయముక్తులను చేసెదను. భయముక్తులను చేసెదను. భయముక్తులను చేసెదను. భయముక్తులను చేసెదను. హఠము చేసి నీవు మా ప్రేమ నివేదనని తృణీకరించి మమ్ము యుద్ధమునకు ప్రేరేపిస్తున్నావు. ఇక మేము నిన్ను తప్పక అంతము చేసేదము.
బ్రహ్మదేవా. సుందరి, నీవెంతటి సుందరివో అంతటి మొండిదానివి. నీవు మహాబలి మహిషాసురునితో శత్రుత్వమును కోరి తప్పు చేసినావు. ఆయన నీవు నారివని ఇప్పటిదాకా నీపై ప్రాణాంతక ప్రహారము చేయలేదు. కానీ నేను మహాబలి దూత చిక్షురుడిని, నీపైన దయ చూపించను. అనుభవించు నీ దుష్టత్వానికి పరిణామం. నీవు చిక్షురుడిని అంతము చేసినావు, కానీ ఇప్పుడు ఈ అశిలోముడు నిన్ను అంతము చేస్తాడు చూడు. విడాలుడిని, ఇప్పుడు నిన్ను విడువనే విడవను. ఇదిగో ఇదిగో కాచుకో నా దెబ్బని. ఇప్పుడు మేము నిన్ను అంతము చేసి తీరదము. ఓరి దుష్ట, నా అంతిమ ప్రహారము నిన్ను జీవించియేయుండనీయదు. ఇప్పటికైనా ప్రాణము దక్కాలంటే నీ సహచరులను నీతో తోడ్కొని పాతాళ లోకమునకు వెళ్ళిపో. వీల్లేదు, ఎప్పటికీ కాదు.
శంబరాసురా, ఇప్పుడు మేము ఒకటి నుండి అనేక రూపములు ధరించి నిన్ను ముక్కలు ముక్కలు చేసేదము.
మహిషాసురమర్దిని మహాకాళికి జయము మహిషాసురమర్దినికి జయము మహిషాసురమర్దిని మహాకాళికి జయము